అండి. అలాగే మరొక అవకాశం నాకు అన్నయ్య ఇక్కడ మాట్లాడడానికి ఇచ్చినందుకు అన్నయ్యకి వందనాలు. అలాగే చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్నయ్య ఆగస్టు 3వ తారీఖున ఆ నెల మొదటి ఆదివారం బల్లారాధన కావడంతో ఆ రోజు సాక్ష్యం చెప్పమని నాకు అవకాశం ఇచ్చారు. కానీ మొదటిసారి కావడంతో కంగారులో నేను కొన్ని విషయాలు చెప్పలేకపోయాను. అందుకే ఆ విషయాలను మళ్ళీ చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చానండి. ఇంతకుముందు ఈ సాక్ష్యంలో చెప్పాను మా ఆయనకి యాక్సిడెంట్ అయినది అని. ఆ యాక్సిడెంట్ అయిన రోజే అంబులెన్స్లో ఎక్కించిన వెంటనే అన్నయ్య గోపన్నయ్య అంబులెన్స్లో ఎక్కించిన వెంటనే తదపాస్టర్ అన్నయ్యకి ఫోన్ చేశారు. తదపాస్టర్ అన్నయ్య ఫోన్లోనే ఆయనకి ప్రార్థన చేయడం జరిగింది. అలా మొదటి ప్రార్థన తదపాస్టర్ అన్నయ్య చేయడంతో ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరి ఆ ప్రార్థన ఆయన చుట్టూ కంచిలా వేసి హాస్పిటల్ వరకు ఇప్పుడు ఇంటికి అది వరకు కూడా క్షేమంగా రావడం జరిగిందండి. అలాగే హాస్పిటల్లో రోయాకి తీసుకెళ్ళినప్పుడు కూడా అన్నయ్య ఎమర్జెన్సీ వార్డుకి రావడం జరిగింది. తదపాస్టర్ అన్నయ్య ఎమర్జెన్సీ వార్డులో కూడా ప్రేయర్ చేసి ఏం కాదు నాన్న, ఇంకా బాగుంటుంది, నువ్వు కంగారు పడమాకని ధైర్యం చెప్పడం జరిగింది. నేను ఫోన్ చేసినప్పుడల్లా కూడా జ్వరం వచ్చినప్పుడు అన్నయ్య అని ప్రతిసారి కూడా నేను ఫోన్ చేసినప్పుడు అన్నయ్య ఫోన్ ఎత్తి నాకు ధైర్యపరిచేవారు. తదపాస్టర్ అన్నయ్య ఈ సందర్భంగా చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య, మీకు చాలా రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గోపి అన్నయ్య బాలన్నయ్య కూడానండి. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు రోజులు ఇవి. మనుషుల కన్నా బంధాల కన్నా కూడా డబ్బులకే ఎక్కువ విలువిస్తున్నారు. అలాంటిది డబ్బుల కన్నా కూడా నా భర్త ప్రాణాలే ముఖ్యం అనుకొని అన్నయ్య డబ్బులు ఇంట్లో ఉంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకుంటా ఉన్న 70,000 రూపాయలు కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి పోసేశాడు చిన్నన్నయ్య బాలన్నయ్య. అన్నయ్యకేమో బేల్దారి పని చేసుకుంటాడండి. బేల్దారి పని చేసుకొని తన పిల్లల కోసం అనేసి ఆ డబ్బులు అమౌంట్ ఇంట్లో సేవింగ్ చేసుకున్నాడు పిల్లల చదువులకు అనేసి. కానీ వెంటనే కూడా ఒప్పి 70,000 రూపాయలు మొత్తం కూడా హాస్పిటల్కి పెట్టేశాడు. అన్నయ్య ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను, దేవుడు నాకు ఖచ్చితంగా మళ్ళా మంచి స్థితి ఇస్తాడు. నీ రుణం నేను ఎప్పటికీ ఉంచుకోను, ఖచ్చితంగా తీర్చుకుంటానని చెప్తున్నాను. అన్నయ్యలు ఇద్దరు కూడా గోపన్న బాలన్న నాకు ఏ సమస్య వచ్చినా కూడా ఇద్దరు చాలా తోడుగా ధైర్యంగా ఇద్దరు చాలా బలంగా ఉంటారండి. పెదనాన్న కొడుకులు అయినప్పటికీ కూడా ఆశ్చర్యం అండి అందరికీ. సొంత అన్నలా అంటారు పెదనాన్న కొడుకులు అంటే. ఈ రోజుల్లో రక్త సంబంధమైన వాళ్ళే పట్టించుకోవట్లేదు. అలాంటిది పెదనాన్న కొడుకులైంది నీకు ఇంత సహాయంగా ఇంత తోడుగా ఉన్నారంటే చాలా ఆశ్చర్యం అమ్మా అని అంటారు. ఇప్పటికి కూడా గోపన్నయ్య బాలయ్యన్న మీ ఇద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. అలాగే రోయా హాస్పిటల్లో చేర్చాం కదండి. ఆ రోజు నైటు విమల అండి, ఆశా వర్కర్ అక్క పేరు విమల, ఒక తోబట్టులాగా ఆ రోజు నైట్ అంతా కూడా నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పడం జరిగింది. ఆ రోజు నైట్ నాతో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం రిలాక్స్ అయ్యారండి. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాక గోపన్న, వదిన, అమ్మ కూడా వచ్చింది నైట్ 8 అమ్మ వీళ్ళందరూ కూడా ఇంకేం కాదుమా, పొద్దుటి నుంచి పాపం అన్నయ్య వాళ్ళు అలా తిరిగి అలిసిపోయి ఓ పక్కన బయట చెట్ల కింద బండ మీద చెట్ల కింద రిలాక్స్ అవుతున్నారు. కంగారు పడి మాకు ఆపరేషన్ బాగా జరుగుతుంది దేవుడి దయ అని అలా ఉదయం నుంచి పరిగెత్తిన వాళ్ళు అలా రిలాక్స్ అయ్యారు, కొంచెం నడుము వాల్చారు. కానీ ఆశా వర్కర్ విమలక్క ఒక తోబట్టులాగా నాకు నైట్ అంతా కూడా నిద్రపోకుండా నాకు తోడుగా ఉండి నువ్వు పడుకోనన్నా నేను కొద్దిసేపు ఉంటాను, ఏం కాదు, ఆపరేషన్ లేట్ అవుతుందమ్మా అని చెప్పేసి నాకు ధైర్యం చెప్పడం జరిగింది. విమలక్క నాకు నైట్ అంతా కూడా తోడుగా ఉండి చాలా సహాయంగా ధైర్యంగా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. అలాగే అమ్మ కూడా అండి 4 రోజులు నింది. 4 రోజులు కూడా నేను ఆయనతో కూడా ఉండి బెడ్ పక్కన ఏం తినకుండా టైం అది చూసుకోకుండా ఉన్నాను. ప్రతి పూట కూడా నువ్వు ఇలాగే బెడ్ కాడ కూర్చొని నువ్వు 3 అయింది 2 అయిందని టైం చూసుకోకుంటుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది. నువ్వు తనను చూసుకోవాలంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఒక రోజున మేము ఎవ్వరం కూడా నీ దగ్గర ఉండము, నువ్వు ఒక్కదానివే నీ భర్తని బెడ్ మీద నుంచి లేపి కూర్చోబెట్టాలి, పడుకోబెట్టాలి, నీకు చాలా బలము శక్తి కావాలి కాబట్టి నువ్వు తినాలి అని అనేదండి. ఎంతైనా కన్న తల్లి తన ప్రేమ కాబట్టి నన్ను 4 రోజులు కూడా చాలా బాగా చూసుకునింది. ఇంతకుముందు నేను సాక్ష్యంలో సరిగ్గా చెప్పలేకపోయానండి. పొట్టలో హోల్ పడిందని చెప్పాను, అది పొట్టలో హోల్ కాదండి, పొట్టకి బలమైన గాయం తగలడం వల్ల పొట్టలో పేగు, బాత్రూమ్ పేగు, అది పెద్ద పేగు, అది చిట్లిపోయి అందులో ఉన్న మలినం అంతా కూడా బ్లడ్లో కలిసిపోయి ఇన్ఫెక్షన్ అయ్యి కొంతమేరకు ఆ పేగు కుళ్ళిపోయిందంతా కూడా కట్ చేసి తీసేసి మళ్ళీ జాయింట్ చేసి ఆ పేగుని పొట్ట పై భాగాన పక్కకు పెట్టి స్టోమా బ్యాగ్ వేశారు.
డాక్టర్స్ చెప్పారు, ఇది చాలా క్రిటికల్ అయిన ఆపరేషన్ అమ్మా, ఇది రేర్గా చాలా మందిలో 100 మందిలో ఒకరికి బతకడం కష్టము, కానీ మీకు దేవుడి దయ ఆపరేషన్ సక్సెస్గా జరిగింది. ఒక 6 నెలల పాటు మాత్రం ఆ పేగు బయట ఉన్న పేగుని ఇన్ఫెక్షన్ కాకుండా జాగ్రత్తగా చూసుకోగలిగితే మళ్ళీ రిటర్న్ ఆపరేషను 6 నెలలు కానీ సంవత్సరం కానీ చేస్తామని చెప్పారు. ఆ డాక్టర్లు కూడా చెప్పానండి. డాక్టర్లు సిస్టర్లు కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. ఎందుకంటే అందరూ ఇంటికాడ కూడా చెన్నైకి తీసుకెళ్ళిపో, అంత బాగలేని మనిషిని హాస్పిటల్ గవర్నమెంట్లో ఎందుకు పెట్టుకున్నావు, రోయా హాస్పిటల్ బాగా చూడరు, చెన్నైకి తీసుకెళ్ళిపోమని చెప్పారు. నాకు 2-3 ఫోన్ చేసి చెప్పారు. నేను వాళ్ళ మీదే భారం వేశాను. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ద్వారానే ₹1 తీసుకోకుండా నాకు ట్రీట్మెంట్లు అన్నీ కూడా డాక్టర్లు చాలా బాగా చేశారు. అలాగే నైట్ డ్యూటీలో సిస్టర్లు కూడా వాళ్ళు సొంత తోబట్టులాగా నాకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా చాలా బాగా చూసుకున్నారు. పేరు పెట్టి పిలిచి మరి సతీష్ అనే పేషెంట్, ఇలా రామ్మ నీకేం కావాలి, స్టోమా బ్యాగ్కి సంబంధించిన కాటన్, దూది, స్పిరిట్, టించరు ఏం కావాలన్నా నువ్వు మాటికి మా దగ్గరికి రానవసరం లేదు, నీకు వారానికి సరిపడవన్నీ నీ దగ్గర ఇస్తున్నాము, నీ బెడ్ పక్కన నువ్వు పెట్టుకొని కావాల్సినటువన్నీ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సిస్టర్లు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో సిస్టర్లు డాక్టర్లు ఇంత కేర్ తీసుకొని ఇంత బాగా చూస్తున్నారంటే చాలా ఆశ్చర్యం అండి. ఈ సందర్భంగా డాక్టర్లకి సిస్టర్లకు కూడా చాలా థ్యాంక్స్ తెలియజేసుకున్నానండి. అలాగే 4 రోజుల నుండి అమ్మ వెళ్ళిపోయింది, అన్నయ్య వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. నాకు ఒక్కరు మాత్రం నాకు తోడుగా ఉన్నారు. అన్నయ్య కొడుకు హరికుమార్, అబ్బాయి బీటెక్ చేసి జాబ్స్ ట్రయల్ కోసం ట్రై చేస్తున్నాడు. పిల్లలకి కోచింగ్ సెంటర్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి విషయం తెలుసుకున్నాడు. ఆ నైట్ బెంగళూరు నుంచి బయలుదేరి ఉదయంకంతా హాస్పిటల్కి వచ్చేసాడు. చదువుకున్న అబ్బాయి ఎండని చూడలేదు, వానని చూడలేదు, బయట చెట్ల కిందనే తిన్నాడు, తినలేదు. నా కోసం ఎప్పుడు అలా ఎప్పుడు పిలిచినా కూడా ఒక పిలుపుకే అత్త వస్తున్నాను, అత్త అనకున్నా కూడా అమ్మా వస్తున్నాను. నాకు ఆ అబ్బాయి ఉన్నన్ని రోజులు కూడా నేను మెడికల్ షాపులు ఎక్కడ, టిఫిన్ ఎక్కడ, బ్లడ్ టెస్ట్లు ఎక్కడ నాకు ఏం తెలిసేది కాదండి. ఆయన దగ్గర అలా కూర్చొని ఆయన చూసుకుంటూ ఉండేదాన్ని. ఆ అబ్బాయి వారం 10 రోజులు నాకు ఏ కష్టము కలగనీకుండా చూసుకున్నాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని అనిపించింది. నన్ను అంత చాలా బాగా చూసుకున్నాడు ఆ అబ్బాయి. అలాగే ఆ అబ్బాయి లాస్ట్లో మేల్వార్డులో మార్చినప్పుడు ఈయనకి ఈ ఆపరేషన్ వల్ల ఫుడ్ పెట్టలేదు. 2 వారాల దాకా ఫుడ్ పెట్టలేదు దీనికి. ఈ 2 వారాల్లో కూడా మంచినీళ్ళు కానీ, ఫుడ్ కానీ, పాలు కానీ ఏం కానీ డాక్టర్లు ఇవ్వద్దన్నారు. కానీ మా ఆయన నన్ను చూసి కంటితోనూ చేతి వేళ్ళతోనూ నాకు సైగ చేసేవారు దగ్గరకు రమ్మని. వెళ్తే నాకు కొంచెం పాలన్నా ఇవ్వని అడిగారు. ఇవ్వకూడదు, పొట్లో ఆపరేషన్ కదా, కుట్లు ఊడిపోతాయి, పేగుల్లోకి పాలు పోతాయి అంటే 1-2 రోజులు విన్నాడు, 4 రోజులు విన్నాడు. 1 వారం అయింది, ఆయన వినిపించుకోలేదు. హాస్పిటల్లో ఇంత ట్రీట్మెంట్ నాకు చేస్తున్నారు, నాకు మంచినీళ్ళు పాలు కూడా ఇవ్వకుండా నేను ట్రీట్మెంట్ ఎలా తట్టుకోగలను, నేను ఫుడ్ అడగట్లేదు మిమ్మల్ని, నాకు మంచినీళ్ళే కదా అడుగుతున్నాను అని అన్నారు. నాకు చాలా బాధ వేసింది అప్పుడు. ఆయన నా నాలుక పెడచగట్టి ఎండుకుపోతుంది, నాకు కనీసం 1 డ్రాప్ అయినా నీళ్ళు ఇవ్వు అని అడిగాడు. ఆయన అలా నీళ్ళ కోసం అల్లాడుతుంటే నాకేం తినబుద్ధి కాదు. ఇక ఆయన ఒక్కరిదాన్ని లేపి కూర్చోబెట్టి ఎక్స్రేకి తీసుకెళ్ళాలంటే నా చేతులు 2 ఉనికిపోతున్నాయి. నేను నిజంగా అమ్మ చెప్పింది గుర్తుకొచ్చింది. ఇంతకు ముందున్న బలం నాకేమైంది, శక్తి ఏమైంది, ఎందుకు నేను లేపలేకపోతున్నాను, కూర్చోబెట్టలేకపోతున్నాను, నిజంగా ఫుడ్ తినకపోవడం వల్లేనేమోనని బలవంతంగా ఆయనకు తెలియకుండా బయట వచ్చినప్పుడు నేను టిఫిన్ కానీ ఏదైనా ఆహారం తీసుకోవాలంటే ఆయన మంచి నీళ్ళు కడిగిన బాధ నాకు గుర్తుకొచ్చి ఆ ఫుడ్లో కూడా నా కన్నీళ్ళంతా పడి నేను ఏడుస్తా తినేదాన్నండి. ఆయన బాధ చూడలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆయన నీళ్ళ కోసం అల్లాడుతున్నాడు, కొంచెమన్నా ఇస్తాను సార్ అంటే, ఇస్తే ఇక ఆయన బ్రతకుడు, నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. సార్ చూడలేకపోతున్నాను సార్, నాలుకంతా పెడచగట్టేసింది, ఎండిపోతుంది, అల్లాడుతున్నాడు, ప్లీజ్ సహాయం చేయండి అని వాళ్ళని బతిమలాడితే నా బాధ చూడలేక సరే 1 కాటన్ దూది తీసుకొని చెమ్మ చేసి పెదవులు మాత్రం తడుపు, నోట్లో మాత్రం నీళ్లు పోనీకు అన్నారు. నాకెంత సంతోషం వేసిందో. పెదవులు తడిపొచ్చేసరికి వెంటనే వెళ్ళి దూది తీసుకొని ఇక అక్కడ ఆయన నుంచి వదిలేదు కాదు, అరగంటకు ఒకసారి ఆ పెదవులు చెమ్మ చేసి తుడుస్తూ ఉండేది. చెమ్మ చేసి తుడిచినప్పుడంతా కూడా నీళ్ళు వెనక్కి, ఆ దూదికున్న చెమ్మ కూడా వెనక్కి లాగేసుకుంటుంది నీళ్ళ దాహానికి.
ఆయన ఏం చేసిందంటే ఈ విధంగా ఆయన నీళ్ళ కోసం ఫుడ్ కోసం ఇబ్బంది పడేసరికి ఇంక కొంచెం రికవర్ అయ్యారు, పర్లేదు అని స్పృహలోకి వచ్చాక ఆ వార్డులో నుంచి జనరల్ వార్డు నార్మల్ వార్డులోకి మార్చేసినారు. ఆ వార్డులో మార్చాక ఇక్కడ ఏసీ ఉంది ఐసీలో, కానీ జనరల్ వార్డులో ఏసీ లేదు. ఈ ఫుడ్ లేని దానికి, ఈ పెదాలు తడుపుతున్న దానికి ఆయన్ని జనరల్ వార్డులో వేసేసరికి బీపీ డౌన్ అయిపోవడం, వాళ్ళంతా చెమటలు పట్టేయడం, ఆయన వల్ల కాలేదు, చాలా నీరసం అయిపోయింది. ఈ హాస్పిటల్లో నన్ను ఫుడ్ లేకుండా చంపేస్తావా, అదేదో ఇంటికే తీసుకెళ్ళు, ఇంటికే పోతాను నేను, తిండి తిప్పలు లేకుండా చంపేస్తున్నారు నన్ను ఇక్కడ, నువ్వేం చూపిస్తున్నావు నాకు ట్రీట్మెంట్ అని నా మీద చాలా కోపడేవాడు. నన్ను చూస్తేనే నన్ను చంపడానికి తీసుకొచ్చామని కూడా అన్నారు. నేను సరే పోనీ తన గురించి కూడా ఆలోచించాలి కదా, తన బాధ తనది, మంచినీళ్ళు కూడా లేకుంటానని అనుకున్నాను. తర్వాత డాక్టర్లు వచ్చారు. డాక్టర్లు వచ్చి ఈ ముక్కులో నుంచి ఒక పైపు ఉంది ఊపిరితిత్తులోకి చెమ్మంతా లాగడానికి. ఆ ముక్కులోంచి పైపు నాకు గొంతులో గుచ్చుకుంటా ఉంది. 2 నెలల నుంచి పెట్టుకున్నాను. ఇక నా వల్ల కాదని ఆయన అదొక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ముక్కులోంచి పైపు, చేతుకున్న క్యాన్వుల్లా మొత్తం ఎక్కడొకటి ఆక్సిజన్ అన్నీ పెరిగేస్తున్నాడు, అన్నీ తీసేస్తున్నాడు. నాకు వద్దు, నాకు ట్రీట్మెంట్ వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతానని. నాకేం అర్థం కాలేదు. కాళ్ళకేమో ఆపరేషన్ ఇంకా జరగలేదు, ఈయనేమో ఇంటికి వెళ్ళిపోదామంటే మన కోసం ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇంటికి వచ్చి ఇంజెక్షన్ వేయడు. అలాంటిది ఇంత పెద్ద ట్రీట్మెంట్లు ఇంటికి వెళ్తే ఎలా చేసుకోగలవని నేను నచ్చ చెప్పాను. ఆయన వినలేదు. అప్పుడే ఈ అబ్బాయి హరికుమార్ కూడా ఉన్నాడు. అప్పటికి 10 రోజుల్లో అబ్బాయి కూడా వచ్చి మా అత్త చూడి ఎంత బాధపడుతుందో, నీకోసం ఏడుస్తుందో, నువ్వు వినాలి కదా అంటే నాకు అవసరం లేదు, నన్ను బాగు చేయదు, నన్ను చంపేసేటట్లుంది అనేసి ఆయన మాట్లాడడం జరిగింది. డాక్టర్లు వచ్చారు. డాక్టర్లు వచ్చి అమ్మ ఏం పర్వాలేదు, ముక్కులోంచి పైపు తీసేశారు కదా, మేము రేపు చూసి మేము పెడతాంలే పైపు, మీరు కంగారు పడొద్దు, అతను అలాగే అంటాడని డాక్టర్లు చాలా ఓపికగా ఆయనకి సమాధానం చెప్పారు. పిల్లలు ఉన్నారు కదా, మీ ఆవిడ కోసం కాకపోయినా, నీ కోసం కాకపోయినా, నువ్వు పిల్లల కోసమైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా అని అంటే, వద్దు సార్ నేను భరించలేను ఈ బాధని, నేను ఇంటికి వెళ్ళిపోతానన్నారు. సరే ఎంత చెప్పినా వినలేదండి డాక్టర్లు. ఇక సైన్ చేసేసి వెళ్ళిపోమంటే సైన్ చేసేసాడు. సైన్ చేసినప్పుడు నేను ఏడుస్తున్నా, ఇంటికి వెళ్ళిపోమని సైన్ చేసేసారు అంటే ఇంకా ఇంటికి వెళ్ళి నేనేం చేయాలి, ఇంక వాళ్ళు ట్రీట్మెంట్ చేయరని నాకు అర్థమైపోయింది. ఇక వాళ్ళు నేను దగ్గరకు వచ్చి ప్లీజ్ చేయించుకో ట్రీట్మెంటు, వాళ్ళు మన మంచి కోసమే కదంటే కోపంతో ఉరుని చూసి నీకేం తెలియదు, నువ్వు పక్కకి వెళ్ళని నన్ను తిడుతూ ఉన్నారు. డాక్టర్లు అప్పటికి ఆమెను ఎందుకు అలా అరుస్తున్నావు, నీకోసమే కదా చెప్తుంది, పక్కన బెడ్ వాళ్ళు చూసే వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారో అని అంటే వినలేదు. ఆయన డాక్టర్లు బయట వెళ్ళిపోయాక, సార్ ఎందుకు సార్ సైన్ చేయించుకున్నారు, నేను ఏదో ఒకటి నచ్చ చెప్పుకుంటాను, ఆయనకి ట్రీట్మెంట్ చేయండి సార్, నేను ఇంటికి తీసుకెళ్ళి నేను ఏం చేసుకోవాలి సార్, నాకు అంత స్తోమత లేదు సార్ అని బతిమలాడుకుంటే, నువ్వు కంగారు పడి తల్లి, వాళ్ళ ముందు మేము అలాగే చెప్తాము, నువ్వు నైటు రేపు ఉదయానికి నచ్చ చెప్పు, మేము మళ్ళీ వచ్చి ఆక్సిజన్ మాస్కులు అవన్నీ పెడతాం, ప్రజెంట్కి ఏం పర్లేదు, కొంచెం నయంగానే ఉందని చెప్పేసి వెళ్ళారు. అప్పుడే వెంటనే నాకేం అర్థం కాక పాస్టర్ సురేష్ అన్నయ్యకి, సిస్టర్ మంజుల మేడంకి, అలాగే ఊర్లో గోపన్నయ్యకి అందరికి ఫోన్లు చేసేసాను. ఇంకా అన్నయ్య ఇలా అంటున్నాడు, నేనేం చేసేది, ట్రీట్మెంట్ చేయించుకొని అన్నాడు అనేసి. అంతే ఆ పక్క రోజే సిస్టర్ మంజుల మేడం నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది. జ్వరం, ఫుల్ జ్వరంతో, ఎందుకు మేడం జ్వరంతో వచ్చారంటే, పర్లేదు నాన్న, నువ్వు ఇట బాధపడతా ఏడుస్తూ ఉంటే నేను అది ఎలా ఉండగలను, నీకోసం ఒకసారి వచ్చాను చూసిపోదామని, ఏం పర్లేదులేనింది. అప్పటికి మేడం కూడా నువ్వు దేనికైనా సిద్ధపడి ఉండు, అటైనా ఇటైనా, కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి అనేసి చెప్పింది. నేను వేరే వాళ్ళైతే నేను చెప్పుంటే దాన్ని ఏం కాదు మా తగ్గిపోతుందని, నువ్వు కాబట్టి నేను చెప్తున్నాను, 1 సంవత్సరం వరకు నీకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఈ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది, నువ్వు నెమ్మది చేసుకోవాలి, లేదు మనకి లేదు ఈ పరిస్థితి అనుకుంటే, తనకి ఏదైనా ఇబ్బంది జరుగుద్దంటే దానికి నువ్వు సిద్ధంగా ఉండాలని. ఆ మేడం ఆ మాట చెప్తున్నా కూడా నా మనసు ఆ మాటని తీసుకోలేకపోయింది. నేను ఒప్పుకోలేదు ఆ మనసులో, ఆమె అంటూనే ఉంది పైకి, నేను ఆ ఏసైనా అడుగుతూనే ఉన్నాను, నాకు తెలియదు, నువ్వు నాకు కాపాడు, నాకు ప్రాణం ఇవ్వు, నేను నిన్ను నమ్ముకొని ఉన్నానని మొండిగా మేడం నాకు చెప్తున్నా, నేను మనసులో ఆయన అడుగుతూనే ఉన్నాను. ఆ పక్క రోజు అదే రోజు సాయంత్రం ఉదయం గోపన్న వచ్చాడు. ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి ప్రేయర్ ఆయిల్ తలకు రాసి ప్రార్థన చేసి మంచిగా 4 మాటలు చెప్పి ఓదార్చి సాయంత్రం పొద్దుపోయే వరకు గోపన్న అక్కడ ఉండి సాయంత్రం ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు అంతలా విసిగిచ్చాడు.
ప్రేయర్ అయిన తర్వాత అన్నయ్య వాళ్ళ ప్రార్థనల తర్వాత ఆ పక్క రోజు కొంచెం ఆయనకి కొంచెం బాగా అయ్యి సతాయించుకొని కొంచెం నెమ్మదిగా ఉండి ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నాడు. నేను అడిగాను, నువ్వు నిన్ను ఎందుకు ఇలా అంతా ప్రవర్తించావంటే, ఏమో నాకు తెలియదు, నాకేమైందో నాకే తెలియలేదు, నేను ఎందుకు అలా ప్రవర్తించాను అని. అది కూడా ఒక సైతాన్ పెట్టిన ఇబ్బందేనండి. అక్కడ ట్రీట్మెంట్ కూడా చేయించుకోకుండా నేను ఇంటికి వచ్చేసి నేను చాలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది. కానీ దేవుడు నాకు అన్నయ్య వాళ్ళ రూపంలో, మేడం వాళ్ళ రూపంలో మంచి మాటల ద్వారా, సిలువు గుర్తుల ద్వారా, ప్రార్థన ద్వారా ఆ సైతాన్ అనే కీడుని తొలగించి నాకు సహాయం చేశాడు, నెమ్మదిని దయచేసాడు మా ఆయన మనసులో, హృదయాన్ని. దాని తర్వాత సునీల్ కూడా పనికి వెళ్తాడు. ఈ కాలేజీలకు సెలవులు ఇచ్చేసాక 2 వారాల దాకా అబ్బాయి 15 రోజుల దాకా నాకు తోడుగా ఉండి, హరి అయితే నన్ను ఎలా ఒక అమ్మలాగా చూసుకున్నాడో అలాగే సునీల్ కూడా నాకేం కావాలో హాస్పిటల్ బెడ్ పక్కన అలా సునీల్ కూడా నాకు చాలా తోడుగా ఉన్నారు. ఈ 2 మగపిల్లలు కూడా నాకు చాలా అంతగా ధైర్యంగా ఉన్నారు ఆ హాస్పిటల్లో. అలా సునీలు అందరూ వచ్చాక మా ఆయన వాళ్ళ అన్న భార్య తోడుకోవడం నాకు అక్క అవుతుంది. ఆమెకి షుగర్ అండి. ఆమెకి షుగర్ ఉన్న కాళహస్తి నుంచి క్యారేజ్ పట్టుకొని రోజు మార్చి రోజు నాకు భోజనం తీసుకొచ్చేది మా ఆయనకి ఏం కావాలన్నా. అలాగే వాళ్ళ చిన్న పాప 2 ప్యాకెట్లు బ్లడ్ కూడా ఇచ్చింది. ఆ పాప బ్లడ్ కోసం స్టేటస్లో పెట్టింది, వాట్సాప్లో ఎతికింది మా బాబాయ్కి బ్లడ్ కావాలని, ఫ్రెండ్స్ని అడిగింది, ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేసింది ఆ బిడ్డ. కానీ ఆఖరికి తను పనిచేస్తున్న ఆఫీస్లోనే తన కొలీగ్స్ ద్వారా ఒక 2 ప్యాకెట్లు బ్లడ్ తీసుకొచ్చి తన బాబాయ్కి ఇచ్చింది. ఆయనకి ఇంచుమించు 5-6 ప్యాకెట్లు అవసరం పడ్డాయి. మేడం ఇప్పించింది, అలాగే మౌనిక కూడా ఇప్పించింది. మౌనిక, అలాగే అక్క, నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అక్క. షుగర్ అయింది కూడా, ఒక చిన్న బాబు ఉండి కూడా నా కోసం కాళహస్తి నుంచి తిరుపతికి వచ్చి ఎంతో శ్రమించి ఎంతో సహాయం చేశావు. మీ వల్ల మేము తిన్నాము, ఆకలికి వస్తువులు లేకుండా బాగా చేసుకుని రాగలిగాము. చాలా చాలా థ్యాంక్స్. అలాగే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే ముందు హాస్పిటల్ అనుకున్నా, ఇంటికి వెళ్తున్నాం కదా, ఇక నా పరిస్థితి ఇక్కడ అంటే అందరూ వచ్చారు చూశారు, ఏదో జరిగిపోయింది, ఇంటికి వెళ్తే ఒకదాన్ని అయిపోతానేమో, ఇంకా అన్నీ ఎలా చూసుకోవాలని అనుకుంటూనే ఉన్నాను. ఇంటికి వచ్చి ఒక అమృత అనే అమ్మాయి చూసిన ఒక 6 గంటల లోపే ఒక తాంబాల తట్టుకి పండ్లు సరిపోయానన్ని అన్నయ్యకి పెట్టు బలమని తీసుకొచ్చి ఇచ్చింది. 2వ రోజు ఇంటి పక్కన అమ్మాయి 2 అట్ల కోడిగుడ్లు తీసుకొచ్చి అన్నయ్యకి పెట్టు, నీ దగ్గర ఇప్పుడు ఎక్కడ ఉంటాయని అనింది. నాకు అసలు ఆశ్చర్యం, వీళ్ళంతా ఎలా చేస్తున్నా కూడా నాకు అర్థం కావట్లేదు. అలాగే మా అమ్మ వాళ్ళ చెల్లెలు భర్త, మా పిన్ని, మా బాబాయ్ అండి. మేము నెల్లూరుకి వచ్చిన కొత్తల్లో 15 సంవత్సరాల నుంచి మా ఆయనతో పరిచయం. బాబాయ్ అయినప్పటికీ మా ఆయన మా బాబాయ్ చాలా ఫ్రెండ్స్గా ఉంటారు. కాకపోతే పెళ్ళిళ్ళు ఫంక్షన్లని ఎక్కడికన్నా వెళ్తే డ్రింక్ చేస్తారు, తాగుతారు. అది నాకు ఇష్టం లేదు. అలా మా ఆయనకి నాకు చాలా గొడవలు వచ్చాయి, వద్దని వెళ్ళొద్దని తాగొద్దని. అయినా వినలేదు. చెప్పి నేను విసిగిపోయి నేను ఆఖరికి మానేసుకుని సరే దేవుడే ఉన్నాడు, ఇక నాకు చెప్పేంత ఓపిక శక్తి లేదని మానేసుకున్నాను. ఏమైందో తెలియదు, ఒక 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళకి మనస్పర్ధలు వచ్చి మాట్లాడడం మానేసుకున్నారు. ఇప్పుడు ఇలా యాక్సిడెంట్ అయిందని తెలిసిన వెంటనే మార్కెట్లో నా భర్త పనిచేసే వాళ్ళ ఫ్రెండ్స్, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మార్కెట్లో ఒక్కరు కూడా వచ్చి ఆయన మోకం చూడలేదు. ఆఖరికి ఆయన ఫోన్ చేసి నా స్కూటీ అమ్మేస్తున్నాను, దీన్ని ఎంతకైనా పోతుందేమో చూడని కూడా చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్స్కి. అయినా కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏం అవసరం అని చూడడానికి కూడా రాలేదు, డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని. కానీ మా బాబాయ్ తిరుపతిలో ఉండి మొట్టమొదటిగా ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ కూడా నిజమైన స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడే ముందుకు వస్తాడు. ఎవ్వరూ అనుకున్న వాళ్ళు మా ఆయనకి రానప్పటికీ మా బాబాయ్ అనే అతను ముందుకు వచ్చి నెల్లూరు నుంచి తిరుపతికి 2 ప్రయాణాలు వచ్చి ఆయన చూడడం. కానీ ఇంటికి వచ్చాక ప్రతి వారం కూరగాయలు, శనివారం వారానికి ఒక రోజు నా బాధ్యత అని అనుకున్నాడు. శనివారం నాటికి కూరగాయలు 2 కవర్లకు తీసుకొచ్చి వారం వెళ్ళిపోయి ఇంకొక వారం కూడా వచ్చి నేను కూరగాయలు తీసుకొస్తున్నాడు మా బాబాయ్. అడిగాను, ఎందుకు బాబాయ్ ఇన్ని కూరగాయలు అని అంటే, పెట్టు తనకి ఆకుకూరలు అవి పెట్టు, తనకి రక్తం పడతాయని. ఎంత ప్రేమో తనంటే, ఎంత స్నేహమో. నేనే నిజంగా బాబాయ్ చాలా అపార్థం చేసుకున్నాను మిమ్మల్ని, నన్ను చాలా చాలా క్షమించమని అడుగుతున్నాను బాబాయ్. ఈ సందర్భంగా నేను నిజంగా మీ స్నేహం ఇలా కొనసాగాలి, మంచి స్నేహంగా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిన్ని కూడా, శ్రీదేవి పిన్ని, నాకు ఈ నెల జీతం వస్తుంది, ఈ నెల 1వ తారీఖు నేను బియ్యం కట్ట తీసుకొచ్చిస్తానని చెప్పింది మా పిన్ని. వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వచ్చాక నాకు ఒక తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా కూడా నాకేం కావాలని చూసుకుంటున్నారు తప్పనన్నమాట వాళ్ళిద్దరికి కూడా. అలాగే వాళ్ళిద్దరి తర్వాత మణిరావు సారు,
అంటే అమ్మ ఇంతకుముందు చర్చికి వెళ్తూ ఉండేది. ఫస్ట్ స్టార్టింగ్లో పరిచయం 15,000 నేను తిరుపతిలో ఉంటే అన్నయ్య 15,000 ఇచ్చి పిల్లలు ఉన్నారు ఇంత ఇబ్బందులు ఉందని తెలుసుకొని 15,000 ఇవ్వడం జరిగింది. ఆ 15,000 కూడా నేను ఇంటి రెంట్ కట్టుకొని బాబుకి కాలేజీకి ఏం కావాలో యూనిఫామ్ షూ అన్నీ చూసుకున్నాను. అన్నయ్య నాకు డబ్బులు ఇచ్చిన తిరుపతిలో అక్కడ ఖర్చులకు వాడుకొని ఈ పాస్టర్ని ఇచ్చిన డబ్బుల్ని ఇక్కడ రెంట్లకి పిల్లల ఖర్చులకు వాడుకున్నాను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరి గురించి కూడా నేను ఇంత ఇబ్బందులు తిరుపతిలో ఒక మూల కూర్చొని నా బాధ అంతా చెప్పుకొని ఏడ్చుకునేదాన్ని. అయ్యా నా మనసులో బాధ, దిక్కులేని దాన్ని అయిపోయాను, ఒంటరి దాన్ని అయిపోయాను, ఈ స్థితి నాకు కలగజేసావు, నేను రోడ్డును పడిపోయాను అని, నా పిల్లలు ఎలా చదువుకోవాలి, నా ఇల్లు ఎలా గడవాలి, నా భర్తను నేను ఎలా బాగు చేసుకోవాలి అని నా బ్రెయిన్లో ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రశ్నలు ఒకటి దాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. కానీ నాకు దేనికి కూడా నాకు సమాధానం తెలియట్లేదు, దారి తెలియట్లేదు. అలా బాత్రూంలోనూ బయట చెట్ల కింద మా ఆయనకి కనబడకుండా ఎక్కడంటే అక్కడ కూర్చొని ఏడ్చుకునేదాన్ని. ఏడ్చి ఒకరోజు నైట్ ఫోన్ చూసుకున్నానండి. ఫోన్ చూసుకుంటే నాకు వచ్చిన వాక్యము, నీ భారం మొత్తం యెహోవా మీద మోపము, ఆయనకు సమస్తము సాధ్యమేనని నాకు ఒక వాక్యం వచ్చింది. అది విన్న తర్వాత, ఆ వాక్యం చూసిన తర్వాత నిజమే కదా, ఆ తండ్రి నాకు తెలియకుండా, అంటే ఆయనకి తెలియకుండా, సారీ అండి, ఆ దేవుడు ఆయన చిత్తంలో ఆయనకి తెలియకుండా నాకేది తీసుకురాదు. అలాంటిది ఇంత పెద్ద కష్టం నా జీవితంలో జరిగిందంటే నా తండ్రికి తెలియకుండా ఉండదు. దీని వెనకాల ఆయన ఏదో కారణం ఉంటుంది, ఆయన చిత్తం ఏదో ఒకటి ఉంటుంది. సరే నాయనా, నీ చిత్తం ఎలా ఉంటే నువ్వు అలా చేయి, నేను భారం మొత్తం నీ మీద మోపుతున్నాను, నా చేతుల్లో ఏమీ లేదు, నాకేం తెలియట్లేదని ఆయనకి మొత్తం అప్పచెప్పి ఆడవడం ఆపేసి మానేసి అలాగే పడుకుంటూ పోయానండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, బిడ్డ నువ్వెక్కదా ఒంటరి దానివి, నువ్వు ఒక్కదానివి ఎందుకు అయ్యావు, ఆ కారుతో గుద్దిన అతను చచ్చాడో బతికాడో అని నా భర్త తిరిగి మళ్ళీ చూడలేదు. అందుకే నేను ఇదంతా హాస్పిటల్లో కూర్చొని ఏడ్చుకున్నాను, అన్యాయం చేశాడు అని అనేసి. కానీ నాకు అన్యాయం చేసింది ఒక్కరు, కానీ నాకు సహాయం చేసింది దేవుని బిడ్డలైన చాలామంది నాకు సహాయం చేశారండి. నాకు అన్యాయం చేశాడు ఒక్కడే కావచ్చు, కానీ ఆ తండ్రి దేవుని బిడ్డలు మిమ్మల్ని అందరినీ కూడా నాకు ఒక సైన్యంలా నిలిపాడండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. మరి నేను ఎందుకు ఓడిపోతాను, నేను ఎందుకు ఒంటరిదాన్ని అవుతారని మీ ఇంతమంది నాకు తోడుగా ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా నేను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను, వందనాలు చెప్పుకుంటున్నానండి.